తెలియదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది మీ ఫెయిల్యూర్ అని వేణుగోపాల్ రెడ్డి గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, పత్రికా మిత్రులారా, ఈరోజు ప్రజలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజకీయాలకు వచ్చే పక్కవ పెట్టి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని అని అనడం లేదు, కానీ ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనే సమయంలో దానికి ఒక కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని నిధులు కేటాయించి ఆ సమస్యను అధిగమించేందుకు ఎట్లా రైతులను ఆదుకోవాలి, ఉన్నంతలో పంటల మార్పిడి చేసుకొని వ్యవసాయ ఉత్పత్తులు ఎట్లా పెంచుకోవాలి, కరువును ఎట్లా ఎదుర్కోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉండాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయము, ఇరిగేషను, విద్యుత్ శాఖ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. ఇక మన సబ్జెక్ట్కి వద్దాం. కానీ ఇప్పటి వరకు వ్యవసాయం మీద, కరువు మీద వాళ్ళు సమీక్ష చేసింది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి వ్యవసాయ రంగానికి వాళ్ళు గతంలో ఇచ్చినవి కూడా రైతు బంధు సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు ఇవ్వాల్సింది సంవత్సరానికి ఒకసారి ఇచ్చుకుంటూ పోతున్నారు. ఈ 3 సంవత్సరాలలో ఫస్ట్ 2024 అసలే ఇవ్వలేదు, 25లో ఒకసారి ఇచ్చిండ్రు, మొన్న 2 ఎకరాలకు ఇచ్చి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇచ్చిండ్రు ఈ 3 ఏళ్లలో. తర్వాత కొత్తగా వ్యవసాయ ప్రణాళిక చేస్తామన్నది ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు కనుక ఎన్నికల ముందు కనుక మనం తీసుకుంటే ఎన్ని మాటలు మాట్లాడిండ్రో, ఎన్ని చేసిండో అందులో ఒకటి కూడా చేయలేదు. అయితే ఇప్పుడు మన కరువు పరిస్థితులలో కాళేశ్వరం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్నది. కానీ కాళేశ్వరం విషయం వచ్చినప్పుడు మేము దాంట్లో పోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వయబిలిటీ కాదా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవో, అవినీతి జరిగిందా లేదా అనే విషయాలు అనేక సార్లు మాట్లాడుకున్నాం, అనేక సార్లు పత్రికల్లో వచ్చినా అదొక సబ్జెక్ట్, అది పక్కకు పోయింది. కానీ నువ్వు వచ్చినాక ఏం చెప్పినావు? నేను వచ్చినాక కాళేశ్వరం పూర్తి ఎంక్వైరీ చేస్తా అన్నాడు, తర్వాత భూముల మీద ఎంక్వైరీ చేస్తా అన్నాడు, ఇంకా రకరకాల భూముల మీద, ఇంకా రకరకాల అప్పుల మీద, అన్నిటి మీద ఎంక్వైరీ చేసి అవినీతి పనులు చేసిన వాళ్ళను ఏది చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి పంపిస్తా అని చెప్పిండు. అట్లా రకరకాల మాటలు చెప్పిండు. ఆయన ఒక్కటి కూడా దాని మీద నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? ఇవాళ మేము అక్కడ 2023 లాస్ట్ ఎన్నికల ముందు ఎప్పుడైతే మేడిగడ్డగాడ కుంగిందో దాని మీద మేము తర్వాత సిబిఐకి ఇవ్వంటే సిబిఐకి మీ సిబిఐ మీద నమ్మకం లేదన్నాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిబిఐకి ఇచ్చేసింది. ఆ తర్వాత ఇవాళ మనం నీళ్ళు ఎత్తిపోసే విషయం మాట్లాడినప్పుడు మళ్ళీ ఎన్డీఎస్ఏ మాట్లాడుతున్నాడు. మరి ఎన్డీఎస్ఏనే మొత్తం చేసినాక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మరి ఇక్కడ సిబిఐ చేసిన తర్వాత నీ యొక్క పోలీస్ యంత్రాంగం ఎందుకు, నీ యొక్క ఇరిగేషన్ శాఖ ఎందుకు, నీ ఇరిగేషన్ మంత్రి ఎందుకు, ఇరిగేషన్ ఇంజనీర్లు ఎందుకు? మూసుకొని పెట్టుకో మొత్తం. కాబట్టి ఇవాళ మీరు ఏదైతే కాళేశ్వరంలో మనం కుంటలు చెరువులలో నీళ్ళు అయిపోతే ఏం చేస్తాం? ముందు పంట వేస్తాం, వరి పొట్టకొచ్చో లేకపోతే ఈయనకనో నీళ్ళు అయిపోతాయి. ఆ తూము కిందికి ఉన్న నీళ్ళను మనం కాలువ తీసి తూము దగ్గర తీసుకొచ్చుకొని తిప్పలబడి గూడేసుకొని లాస్ట్కో తడి వారించుకొని పండించుకుంటాం. ఎందుకు? ఆ రైతు ఆవేదన ఒక్కదొయ్య కూడా కష్టపడి పండించుకొని ఇంత తిండి గింజలు సంపాదించుకోవాలని చూస్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉండాలి? మరి వానలు లేనప్పుడు ప్రాజెక్టు తప్ప పక్క పెడదాం, నీకు ఇవ్వాలి. ఇంజనీర్లు చెప్తున్నారు, నేను చెప్తలేను, నాకు తెలియదు. ఇంటేక్ వెల్లోకి నీళ్ళు వచ్చినాయిరా బాబు, పంపుల కాడికి నీళ్ళు వచ్చినాయి, అవి ఎత్తిపోసి మనం ఆల్రెడీ ఎక్కడైతే రిజర్వాయర్లు కట్టుకున్నామో, ఎక్కడెక్కడైతే కాలువలు తవ్వుకున్నామో, రిజర్వాయర్లు కట్టుకున్నామో, సబ్స్టేషన్లు చేసుకున్నామో, ఖర్చు పెట్టి చేసుకున్నామో, వాటిని ఉపయోగించి కాస్త కుంటాల చెరువులలో నీళ్లు నింపు, లేదంటే ఆ రిజర్వాయర్లు నింపితే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, బోర్లు వేసుకుంటారు. ఆ బోర్లలో నీళ్ళు వస్తే కొద్దిగా నార్లు పోసుకుంటారు. వెనక సీరు వానలు పడ్డా కూడా రైతులకు కొంత ఆసర అవుతుంది అని మేము చెప్తున్నాం. ఇది తప్ప? ఇది చెప్తే ఒక్కొక్కరికి మెదడు లేదు, తొక్కుకుంటా పోతాం, తొక్కి పారేస్తాం, జైలుకు పంపుతాం, ఈ జైలుకు పంపుతాం, ఆ జైలుకు పంపుతాం, ఇంజనీర్లను అవమానపరచడం, ఇది ఒక ముఖ్యమంత్రి లక్షణం అని అడుగుతాను. ఇది ఎంత అహంకారం అని చెప్తున్నా. ఇవాళ మీరు ఏం చేస్తారో మాకు తెలుసు, కానీ మీరు అహంకారంతో ప్రతిపక్షాలు మాట్లాడితే తిడతారు, ఇంజనీర్లు మాట్లాడితే తిడతావు. ఇవాళ నేను చెప్తున్నా, మిత్రులు చెప్తున్నారు, మీ శాసనసభ్యులే వీడు మా తాడు దింపుతాడు, మమ్మల్ని మళ్ళీ గెలవనీయుడు, మా ఉత్తర తెలంగాణలో మా తాడు దిగినట్టే మేము మళ్ళీ గెలవం అని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్నారు. ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏదంటే అది ఆయనకు వ్యతిరేకంగా చెప్తే ఏమన్నాడు వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి నువ్వు పరిపాలించే పాలనలో ఇంజనీర్లను విశ్వాసంలోకి తీసుకొని, ఇరిగేషన్ శాఖను విశ్వాసంలో తీసుకొని
మరి ప్రతిపక్షాల మాటలను విశ్వాసం తీసుకొని ప్రజాస్వామ్యంలో ఏది మంచిది చేస్తావా, లేకపోతే దాన్ని మభ్యపెట్టి అసలు గేట్లు ముయ్యకుంటే నీళ్ళు ఎత్తిపోయాను. అరే గేట్లు మూసుడు కాదు, గేట్లతో సంబంధం లేదు, బ్యారేజ్తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేకుండా ఇంటికి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్లు పంపల కాడికి వచ్చినాయి, ఎత్తిపోయారని ఆయన అని అందరూ చెప్తున్నారు, గోదావరి పోతున్నదని. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? వాళ్ళు ప్రతిసారి ఈ ఒకటి మాట్లాడుతున్నారు అందరు కూడా, అక్కడ కిందనట భద్రాచలం కొట్టుకపోతాడా, 400 ఊళ్ళు కొట్టుకపోతాడా. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే నేను చెప్తున్నా, అరే ఆడ ఆపేదే 10-11 టీఎంసీల నీళ్ళు అని ఆపలేము. ఇప్పుడు 250 టీఎంసీలో పోయిన రోజు గోదావరి కూడా కొట్టుకపోలేదు. ఒకవేళ నిజంగా ఆపినా కూడా 7 టీఎంసీలు ఒక్కసారి పోతే గోదావరి మీదికి వెళ్ళి ఎక్కి అవన్నీ కొట్టుకపోతాయా? ఏమైనా ఉందా? మాట్లాడే విధానం ఉందా నీ దగ్గర? అసలు నీకేమైనా అసలు కనీసం నీళ్ళ మీద కానీ గోదావరి మీద కానీ అవగాహన ఉందా? ఇప్పటివరకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టినావా నువ్వు? ప్రాణహిత నుంచి నీళ్ళు తెస్తా అంటివి, ఇది పనికి రాదు, రిజర్వాయర్లు ఊలిపోయినాయి, నేనే ఆంచి తెస్తా అంటే అది ఇప్పటికే ఇంకా ఏం మొదలు పెట్టకపోతుంది. గోదావరి మీద ఇప్పటివరకు నువ్వు ఏం చేసినావని. కాబట్టి ఇవాళ కట్టుకున్న రిజర్వాయర్లు మనం నింపుకుంటే, కాస్త చెరువులు కుంటలు నింపుకుంటే నీళ్ళు వస్తాయని రైతులు ఇవాళ మేము టీవీలలో మాట్లాడుతుంటే, రైతుల యొక్క ఇంటర్వ్యూలు వాళ్ళు తీసుకుంటుంటే 100% రైతులు ఇవాళ నీళ్ళు ఎత్తిపోయాలంటున్నారు. అయితే ఇవాళ నేను మొన్న మా వరంగల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ని అడిగిన, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెద్దలు, వారికి కూడా తెలిసి ఉంటుంది. నేను ఎందుకు ఎత్తిపోతలేడా, మరి ఏంది ప్రాబ్లం, మీ మోటార్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి, ఆడే ఉన్నాయి అడిగితే అన్ని రన్నింగ్లు ఉన్నాయి, అన్ని బాగున్నాయి సార్, కాకపోతే 22,000 కోట్లు మాకు ఇవ్వాలి, అందులో 4,000 కోట్లు ప్రభుత్వం నుంచి ఈ సబ్సిడీ మీద వచ్చే అమౌంట్, ఇది పేదలకు ఇచ్చే సబ్సిడీ ఛార్జెస్ ఇవ్వాలి, తర్వాత 18,000 కోట్లు లిఫ్ట్ ఆయన వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఆ లిఫ్ట్ చేసిన అక్కడక్కడ దేవాదులు కానీ మీదే చేసినా కూడా ఇప్పటి వరకు పైసలు వేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ఆ కరెంటు బిల్లుల భయానికి ఎత్తిపోతలేడని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ దేవాదులు నడుస్తున్నాయి, కొన్ని పంపులు 10కో 6 7 నడుస్తున్నాయి. మొన్న మా సీఎన్ అడిగితే చెప్తున్నాడు, కొంత చెర్లలో నింపుతున్నారు వాళ్ళు, దానివల్ల కొంత నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ దేవాదుల మనం బ్యారేజ్ కింద కట్టుకోకముందు కూడా మనం దేవాదులు ఎత్తిపోసినాం. ఎట్లా ఎత్తిపోసినామో ఇప్పుడు కూడా అట్నే ఎత్తిపోయాలని కూడా చెప్పినాం. రాజేంద్ర గారు అదే చెప్పినాం, మేము అదే చెప్పినాం, టీవీలలో అదే మాట్లాడుతున్నాం. అరే ఎత్తిపోయి ఉన్న నీళ్ళు, దగ్గరకు వచ్చిన నీళ్ళు ఎత్తిపోయి అంటే దానికి ఉల్టా దబాయించి ఆయన తాబేదారులందరూ మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి మీకు అవగాహన లేదు, అది లేదని మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామంటే ఇవాళ నీళ్లు వృధా పోతున్నాయి. ఇప్పటికే 15 రోజుల నుంచి మీరు నీళ్ళు వదిలిపెట్టిండ్రు, ఆ నీళ్ళన్నీ గోదావరిలో కలిసిపోతున్నాయి. ఇవాళ ఆ గోదావరిలో కలిసిపోవడమే కాకుండా ఇవాళ మీకు గోదావరిలో నీళ్ళు ఇప్పుడు గోదావరికి ప్రాణహిత 4 రోజులు గ్యాప్ ఉంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు. కాబట్టి గోదావరిలో నీళ్ళు వచ్చే లోపు ప్రాణహితలో వచ్చే నీళ్ళు కనుక ఎత్తిపోసుకునేది ఉంటే ఇవాళ చాలా మటుకు మనకు ఉత్తర తెలంగాణలో ఉపయోగం ఉంటుందని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఏదైతే చేస్తున్నాడో దాని మీద ఖచ్చితంగా ఈసారి రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా మరి ప్రజలను చైతన్యం చేసి ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎన్డీఎస్ఏకు మేము పోతాం, రాజేందర్ గారు రేపోయిలుండో పోతున్నాడు, పార్లమెంట్ ఉందో చెప్తారు, కానీ ఎన్డీఎస్ఏ బాధ్యత ఏదైతే బ్యారేజ్ ఉందో, ఏదైతే ఆ బ్యారేజ్ ఉందో ఆ డ్యామ్ దాని యొక్క టెక్నికల్ డిజైన్స్ లోపాలు ఏమైనా వాళ్ళు చెప్పిండ్రు, ఆల్రెడీ ఇచ్చిండ్రు. ఇచ్చిన దాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలే, వాళ్ళు దాచుకున్నారు. పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు అంటే దాని గురించి మాట్లాడారు, కానీ దాని మీద వాళ్ళు ఇయని కూడా మాట్లాడుతున్నారు. అరే సుందిల్ల కానీ అన్నారం కానీ మీరు కనీసం ఇంజనీర్లు చెప్తున్నారు, మీరు ఆ ఇంటేక్ లెవెల్ వరకు నీళ్లు పోయండి, నీళ్ళు పోతే వెంటనే పంపులు స్టార్ట్ అయ్యి ఎత్తిపోస్తారు, నీళ్ళు వస్తాయని చెప్తే కూడా అవి కూడా పోతాయి, అవి కూడా ఫెయిల్ అయినాయి. అవి ఫెయిల్ కాకముందే ఫెయిల్ అయినాయని చెప్తాను వాళ్ళు, అవి ఫెయిల్ కాకముందే ఫెయిల్ అయినాయని చెప్తాను. సరే అక్కడ ఇక్కడ బొంగలు ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, పూడుస్తుంటారు, అవి ఫెయిల్ కాకముందు ఫెయిల్ అయినాయని చెప్తున్నారు. అంటే ఈ రకంగా ఒక ప్రాజెక్టు మీద ఇన్ని అసత్యాలు మాట్లాడుకుంటూ ఇవాళ నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి ఉన్నా కూడా మీరు కరెంటు బిల్లు భయపడుతున్నారా, ఇసుక అమ్ముకోవడం ఇబ్బంది అవుతుందని భయపడుతున్నారా, లేకపోతే ప్రెస్టేజ్కి పోయి రైతులు ఏమన్నా పోని కానీ ఆపోజిషన్ మాట్లాడింది ఎందుకు చేయాలని భయపడుతున్నావా? అట్లా భయపడితే నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా నీ కుర్చీలా కూర్చుంటేందుకు నువ్వు అర్హుని కాదని చెప్తున్నా. కాబట్టి ఇవాళ మీరు ఇప్పటికైనా కూడా ఇవాళ నిన్న నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని మందలించిన, అంటే ఎందుకంటే పరామర్శించిన, వారు వీడియో చూసినాక నాకు బాధ అనిపించింది. అంటే మేము తెలంగాణ కొరకు మేము అహర్నిశలు కృషిపడి ఆంధ్ర పెత్తందారుల మీద లొల్లిపెట్టి మేము ఎన్నో రోజులు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఫ్రంట్ లైన్లో ఉండి ఆ కృష్ణా గోదావరి నీళ్ళను వాడుకోవాలని ఉద్యమించి మేము చేసినాం. ఇవాళ నేను నా జీవితం అంతా సర్వీస్ అయిపోయాక సత్యరెడ్డి గారు చెప్తున్నారు, ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఆయన కట్టుకోలేకపోయినా లాస్ట్కు మేమే అందరం లోన్ ఇప్పించి కట్టించినాం. అంత నిజాయితీగా పనిచేసిన ఇంజనీర్లను బెల్ట్తో కొడతా అంటావు. ఆయన బాధ చూసి నేను ఫోన్ చేసి ఏంది శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు, మేము అందరం ఉన్నామని చెప్పినాం. చెప్తే అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు అంతా కూర్చొని వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను ఫోన్లో పరామర్శించిన,
ఆయన ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది. సార్ మేము ఇంత కష్టపడి చేస్తే ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాడిండా, ఆ కష్టం తెలుసా? మేము అహోరాత్రులు కష్టపడ్డాం, ఇవాళ చేసిన మన ఇంజనీర్లు ప్రాజెక్ట్ కట్టిండ్రు, లోపాలు ఉండవచ్చు సరి చేయమనండి, కానీ తప్పులు చేస్తే శిక్షించమనండి, కానీ మమ్మల్ని బెల్ట్తో కొడతారా అని చెప్పి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే బాధ అనిపించింది. నువ్వెన్నడూ తెలంగాణ కొరకు పోరాడలే, తెలంగాణ పోరాడినవైతే తెలంగాణ కొరకు పనిచేసిన కృషి చేసిన తెలంగాణ ఉద్యోగులు కానీ తెలంగాణ ఇంజనీర్ల కష్టం నీకు తెలిసేది. నీకు ఆ కష్టం తెలియదు, నీకు ఏది తెలియదు. తెలంగాణ ఉద్యోగం ఏది నడిచినన్ని రోజులు కూడా నువ్వు తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలో ఉండి చేసినావు. కాబట్టి ఇవాళ అందుకే మేము చెప్తున్నాం, అన్ని వర్గాలను అవమానపరుస్తున్నావు కాబట్టి ఆ శిక్ష నీకు తప్పదు. ఇప్పటికైనా ఈ యుద్ధ ప్రాతిపదికన ఆ ఉన్న నీళ్ళను ఒడిచిపట్టి ఎత్తిపోసే ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి అన్న. మీరు బీజేపీ రైతు సెల్ కూడా పనిచేసారు, అధ్యక్షునిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రైట్, మీరు స్వయం రైతు కాబట్టి మీకు తెలుసు. సార్ శ్రీధర్రావు దేశపాండే సార్, సార్ మీరు అంతకుముందు గవర్నమెంట్ ఓఎస్డీగా పనిచేసిండ్రు సీఎం గారి దగ్గర, కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా దగ్గరికి వెళ్ళి చూసిండ్రు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తడం సాధ్యమేనా కాదు అంటుంది ప్రభుత్వం, దాన్ని కొద్దిగా క్లియర్గా చెప్పండి. సభాధ్యక్షులు మిత్రులు శివారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఉన్న పరిస్థితిని మనం చర్చించుకోవడానికి, కరువు పరిస్థితిని చర్చించుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. మా రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశం గారు దీనికి సంబంధించిన వివరాలన్నీ చాలా పూసకూర్చున్నట్టు చెప్పినాడు. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించదలుచుకున్న విషయాలు ఏంటంటే, అసలు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యతకు సంబంధించిన విషయాలు, తర్వాత కరువుకు సంబంధించిన విషయాలు, కరువు యొక్క అంచనాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటివి, వాళ్ళు ఎందుకు ఏ మొండితనానికి పోయి ఏ ధైర్యంతో వాళ్ళు నీటిని ఎత్తిపోయామన్నా కూడా పోయలేక వాళ్ళు వెనకంజ వేస్తున్నారు అనే విషయాలు కొంత కొత్త కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. నిజానికి మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తంలో కూడా జూలై 1 నుంచి, అంటే జూన్ ఈ వాటర్ ఇయర్ మొదలైనప్పటి నుంచి కూడా మనకు జూన్లో కానీ జూలైలో కానీ ఇప్పటిదాకా పెద్ద ఎత్తున వర్షాలు పడిన సందర్భాలు లేవు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనము డేటా కనుక చూస్తే, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ డేటా కనుక చూస్తే, మనకు మేడిగడ్డ దగ్గర సమ్మక్క దగ్గర తప్పితే, అంటే దిగువ గోదావరిలో తప్పితే ఇంకెక్కడ కూడా వాటర్ అవైలబిలిటీ లేదు. నేను 12వ తేదీ నాడు, అంటే నిన్నటి సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ డేటా చూసినప్పుడు చాలా ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే, శ్రీరామ్ సాగర్ దగ్గర కేవలం 231 క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయి శ్రీరామ్ సాగర్ దగ్గరికి. అట్లనే సింగూరు దగ్గరికి 701 క్యూసెక్లు వస్తున్నాయి. నిజాం సాగర్లో అసలు ప్రవాహాలే లేవు, 0. కడం ప్రాజెక్ట్ దగ్గర 68 క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయి. ఎల్లంపల్లి దగ్గరికి 225 క్యూసెక్లు వస్తున్నాయి. మిడ్మానేర్లో 0 క్యూసెక్లు. అదే పరిస్థితి మేడిగడ్డ దగ్గర చూస్తే కనుక 63,900 క్యూసెక్లు మేడిగడ్డ నుంచి ప్రవహిస్తున్నాయి. సమ్మక్క దగ్గర చూస్తే సమ్మక్క దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే అవి ఇంద్రావతి కలిసిన తర్వాత కట్టిన ప్రాజెక్టు బ్యారేజ్ కాబట్టి సమ్మక్క దగ్గర మనకు 65,582 క్యూసెక్లు అక్కడ రికార్డ్ అయింది. మేడిగడ్డ దగ్గర 63,900, సమ్మక్క బ్యారేజ్ దగ్గర 65,582 క్యూసెక్లు మనకు నమోదైంది. మొత్తం వ్యవహారంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎగువ గోదావరి బేసిన్లలో ఉన్నటువంటి ప్రాజెక్టుల దగ్గర ఎక్కడ కూడా ప్రవాహాలు లేవు. పూర్తిగా ఒక దుర్భిక్ష పరిస్థితి మనకు ఏర్పడి ఉన్నది. తర్వాత వర్షాభావ పరిస్థితి కనుక చూస్తే మొత్తంగా కూడా మనం ఐఎండి యొక్క సమాచారం కనుక విశ్లేషిస్తే రాష్ట్రంలో 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 33 జిల్లాల్లో 20 జిల్లాలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో నెలకొని ఉన్నాయి. మొత్తంగా కూడా తెలంగాణ ప్రస్తుతం బలహీనమైన ఋతుపవన పరిస్థితులతో సాపేక్షంగా పొడి దశను ఎదుర్కొంటున్నది. వాతావరణ వ్యవస్థలు ప్రధానంగా మధ్య భారతానికి పశ్చిమ దిశకి మళ్ళీపోవడం వల్ల వాతావరణ వ్యవస్థలు పూర్తిగా మళ్ళీపోయినాయి. మన దగ్గర తెలంగాణ నుంచి పైకి వెళ్ళిపోయినాయి, అవి మన దగ్గర లేవు ఇంకా. ఆ కారణంగా మనకు అప్పుడప్పుడు కొద్దిపాటి తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు పడుతున్నాయి తప్పితే భారీ వర్షాలు కురిసిన సందర్భాలు ఈ 2 నెలల్లో, అంటే జూలైలో ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మనకు భారీ వర్షాలు పడినట్టుగా
వరదలు వస్తున్నట్టుగా మనకి ఎక్కడ సమాచారం లేదు. అయితే వాళ్ళ ఫోర్కాస్ట్ నేను చూశాను. ఐఎండీ ఏం ఫోర్కాస్ట్ చేస్తున్నది? నిజానికి ఇంకా మనకు జూలైలో ఇంకో 15 రోజులు మనకు టైం ఉన్నది, ఆగస్టు ఉంది, సెప్టెంబర్ ఉంది. వాళ్ళు ఇదే చెప్తున్నారు, ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద మన దేశం మీద చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మీకు రాబోయే 15 రోజుల జూలై నెలలో కూడా మీకు వర్షాభావం పరిస్థితి కొనసాగుతుంది, వర్షాలు పడే పరిస్థితి లేదు అనే విషయం చెప్తున్నారు వాళ్ళు. అట్లనే ఆగస్టులో కూడా మీకు కొద్దిపాటి మోస్తరు వర్షాలు పడే చిరుజల్లులు పడే అవకాశం ఉంది తప్పితే మీకు భారీ వర్ష సూచన కనబడుతులేదు. ఎందుకంటే సూపర్ ఎల్నినో ప్రభావం అంత తీవ్రంగా తెలంగాణ మీద మనకు ప్రభావం చూపిస్తున్నదని చెప్పి వాళ్ళు స్పష్టంగా మనకు చెప్తూ వస్తున్నారు. వాళ్ళ ఫోర్కాస్ట్ కూడా ఆ రకంగానే ఉన్నది. ఇదంతా కూడా మనకు కింద ఎందుకు వస్తున్నది అని అంటే, దిగువ గోదావరిలో మనకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి పడుతున్న వర్షాలు మనకు వస్తున్నాయి. ఇవాళ మనకు 63,000 క్యూసెక్లు నిన్న రికార్డ్ అయింది కూడా మొత్తం మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్షాలే తప్ప మన దగ్గర పడిన ఎగువ గోదావరిలో పడిన వర్షాలు కావు. కాబట్టి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్షాలే మనకు దిక్కుగా మారినాయి తప్పితే మనకి ఇంకెక్కడ కూడా ఎగువ గోదావరిలో గోదావరి బేసిన్స్లలో మనకు నీటి జాడలు లేవు. సారాంశాలను చూస్తే కనుక జూలై ఆగస్టు నెలలో కూడా వర్షాభావ పరిస్థితులు ఉండబోతున్నాయని స్పష్టంగా ఐఎండీ మనకు ఫోర్కాస్ట్ ఇస్తున్నది. 2026 వానాకాలంపై మనం వాతావరణ శాఖ అంచనాలు కనుక చూస్తే ఎల్నినో ప్రభావం ఇంకా స్పష్టంగా మన తెలంగాణ మీద ప్రభావం చూపుతూ వస్తున్నది. దీని ఫలితంగా మనకు అస్తవ్యస్తమైన వర్షపాతం, అడపదడప పొడి వాతావరణం, ఋతుపవనాల పురోగతిలో జాప్యం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తున్నది, విజ్ఞత ప్రదర్శిస్తున్నది. వాళ్ళు కిందికి పోయిన నీళ్ళన్నింటిని కూడా ఒడిసిపట్టుకొని అక్కడ కరువు ఉన్నప్పటికీ, అక్కడ కూడా ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దిగువ గోదావరిలో లభ్యమవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని వాళ్ళు కృష్ణా డెల్టాకి ఏవి పట్టిసీమ పంపులు ఆన్ చేసుకొని పోలవరం కుడి కాలువ ద్వారా వాళ్ళు కృష్ణా డెల్టాకు పంపించుకుంటున్నారు. అట్లనే నదిలో గోదావరి డెల్టాకు అంటే ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా గోదావరి డెల్టా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నారు. అంటే 2 డెల్టాల ఆయకట్టుని వాళ్ళు సంరక్షించుకునే ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. అవి మనం ఉపయోగించుకోవాల్సిన నీళ్ళు, నిజానికి మన ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన నీళ్లు మనం వదిలిపెట్టినందువల్ల వాళ్ళు చక్కగా వాటిని వినియోగించుకుంటున్నారు. కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి నీళ్లు సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఇది పరిస్థితి. తర్వాత మనం కనుక చూస్తే ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది, అయినా కూడా మనకు దిగువ గోదావరిలో నీళ్లు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం లేకపోయినా కూడా, ఎల్నినో ప్రభావం లేకున్నా సాధారణ కాలంలో కూడా మనం గత 40 ఏళ్ల ప్రవాహాలు కనుక చూస్తే దిగువ గోదావరిలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. అక్కడ కరువు ఉన్నా కరువు లేకున్నా అక్కడ దిగువ గోదావరిలో మనకు స్పష్టంగా నీటి జడాలు కనిపిస్తున్నాయి, నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. మనం కనుక చూస్తే గోదావరిలో కనుక మనకు కాళేశ్వరం దగ్గర ప్రాణహిత కలిసిన తర్వాత నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మనకు ఇంద్రావతి కలిసిన తర్వాత మరి ఇంకా ప్రవాహాలు కొంచెం ఎక్కువైతాయి. కాబట్టి ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరిలో దిగువ గోదావరిలో మనకు నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. మనం కనుక చూస్తే సిడబ్ల్యూసీ వాళ్ళు 40 ఏళ్ల ప్రవాహాల నమోదును కనుక చూస్తే మనకు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, సగటున మనకు అంటే సంవత్సరం పొడుగున సగటున 1650 టీఎంసీలు మనకు దిగువ గోదావరిలో కనిపిస్తాయి సగటున. అదే నెలవారీగా చూస్తే జూన్లో 50 టీఎంసీలు 50.9 టీఎంసీలు మనకు అవైలబుల్ ఉంటాయి. జూలైలో 299 టీఎంసీలు ఉంటాయి. ఆగస్టులో 607 టీఎంసీలు ఉంటాయి. సెప్టెంబర్లో 423 టీఎంసీలు ఉంటాయి. అక్టోబర్లో 176 టీఎంసీలు ఉంటాయి. నవంబర్లో 38 టీఎంసీలు ఉంటాయి. డిసెంబర్లో 17 టీఎంసీలు ఉంటాయి. జనవరిలో 12 టీఎంసీలు ఉంటాయి. ఫిబ్రవరిలో 11 టీఎంసీలు ఉంటాయి. మార్చిలో 7.5 టీఎంసీలు ఉంటాయి. ఏప్రిల్లో 4.2 టీఎంసీ ఉంటాయి. మేలో 3.1 టీఎంసీ ఉంటాయి. అంటే మొత్తంగా కూడా సంవత్సరం పొడుగుతో కూడా మనకు దిగువ గోదావరిలో కాళేశ్వరం తర్వాత నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. ఇవాళ కనుక చూస్తే ఎట్లా ఎత్తొచ్చు అసలు ప్రభుత్వం అంటే అవైలబిలిటీకి సంబంధించిన విషయాలు చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్తాను నేను. ఓకే, జూలైలో మనకు ఎవరేజ్గా ప్రతి సంవత్సరం 300 టీఎంసీల లభ్యత మనకు కనబడుతున్నది. ఇప్పటికి చూస్తే కనుక జూలై 1 నుంచి మనకు జూలై 12 వరకు ఇప్పటిదాకా 70 టీఎంసీలు ఆల్రెడీ ప్రవహించి కిందికి వెళ్ళిపోయినాయి. సో ఇది పరిస్థితి.